పరిశుద్ధుడవైన మా ప్రాణేశ్వరుడా, నీ కృపగల నామానికి కృతజ్ఞత స్తుతి వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. మానక మా ఎడల నిత్యము కృప చూపుతున్న కృపా సత్య సంపూర్ణుడా, నీ ఉన్నతమైన నామానికి వందనాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. గత కాలం అంతయు నీ కృపలో కాపాడి ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం నాడు నీ యొక్క దైవ సన్నిధిలో నీ యొక్క నామాన్ని ఘనపరచుటకు నీవు మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన మహాకృపను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. నీకే స్తోత్రములు, నీకే వందనాలు. సర్వాధికారిగా మా పక్షాన ఉండి ఈ దినపు ఆరాధన అంతయు జరిగించినందుకై నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. నిజమే ప్రభువా, నీ వంటి గొప్ప అధికారము కలిగిన దేవుడు ఈ లోకములో ఎవ్వరు కూడా లేరయ్యా. నీకే వందనాలు, నీకే స్తోత్రములు. అట్టి అధికారము కలిగిన నామమును ఆశ్రయించిన వారిగా మాలో ప్రతి ఒక్కరిని నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రములు తెలియజేసుకుంటున్నామయ్యా. నీకే వందనాలు నాయనా, నీకే స్తోత్రములు నాయనా. నీ అధికారములోనికి నిలిచి ఉన్న మమ్మల్ని కూడా నీ రాకడ వరకు నీ అధికారములో ఉండునట్లు నీ కృపను కృమ్మరించమని వేడుకుంటున్నాము తండ్రి. నీకే స్తోత్రములు నాయనా. అట్టి అధికారములో నాయనా నిలిచి ఉన్న మేము విశ్వాసములో సన్నగిల్లకుండా నీకంటే గొప్ప కార్యములు ఈ లోకములో చేయునట్లుగా నీ యొక్క అధికారము కలిగిన నామములో మా ఎడల నీ కృపను కృమ్మరింపచేయమని వేడుకుంటున్నాము తండ్రి. నీకే వందనాలు. ఎందుకంటే నీ యందు విశ్వాసం ఉంచువారు నీకంటే గొప్ప కార్యములు చేయగలరు అంటున్నావయ్యా. అటువంటి బలమైన విశ్వాసమును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నావయ్యా. నీకే స్తోత్రములు, నీకే వందనాలు, నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. ఈ సాయంకాల వేళ నీ ప్రియ కుమారుని దేవా నీవు నిలవబెట్టుకొని మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. విడుదలైన ప్రతి మాట ప్రతి బిడ్డ జీవితంలో కార్యస్థితి కలుగునట్లుగా నీ కృపను కృమ్మరింప చేస్తున్నందుకై వందనాలయ్యా. నీకే స్తోత్రములు, నీకే వందనాలు. ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ యొక్క మాటకు నీ యొక్క గద్దింపులకు లోబడు వారిగా ఉండునట్లు నీ ఆత్మను ప్రతి బిడ్డపై కృమ్మరింప చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకే వందనాలు. నీ యొక్క ఉపదేశమును అంగీకరించు వారుగా ప్రతి ఒక్క బిడ్డపై నీ ఆత్మను కృమ్మరింప చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రములు నాయనా. నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. దేవా నీకే కృతజ్ఞతలయ్యా. ప్రభువా ఈ సమయంలో ప్రతి ఒక్క బిడ్డ వారి జీవితంలో వారి కష్టార్జితములో నాయనా తీసుకుని వచ్చిన ప్రతి కానుకలను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాము తండ్రి. నీ రాజ్య వ్యాప్తి నిమిత్తము నాయనా నీ నామ మహిమ ఘనత కొరకు వాడుకొనమని వేడుకుంటున్నాము నాయనా. నీకే స్తోత్రములు, నీకే వందనాలు నాయనా. చాచిన ప్రతి హస్తము యేసు నామములో కురచ కాకుండానట్లు మీరు ఆశీర్వదిస్తున్నందుకై వందనాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రములు నాయనా. నీవు నిలవబెట్టుకున్న నాయనా నీ బిడ్డను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాము నాయనా. నీ కుమారుని ఇంకను నీలో నాయనా బహు ఫలించడి కొమ్మగా చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి. బహుతరములకు శోభాతిశయముగా తండ్రి నీ కొరకు ఆత్మలను సంపాదించే ఒక దివిటీగా నీ బిడ్డను వాడుకొనమని వేడుకుంటున్నాను తండ్రి. నీకే వందనాలు. నీ బిడ్డ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయనా. నీకే వందనాలు ప్రభువా. నీకే కృతజ్ఞతలు తండ్రి. ఆశ కలిగి నాయనా ఈ తరుణం వరకు నీ సన్నిధిలో నిలవబడి నీ వైపు కన్నులెత్తుచు నాయనా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఏ కొరతలు ఉన్నాయో నీకు తెలుసయ్యా. యేసు నామములో ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కొరతగా ఉన్న ప్రతి పరిస్థితి కూడా సమృద్ధిలో ఉండును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. నైనా వారి జీవితంలో ఎన్నడూ చూడని గొప్ప కార్యములు చూచినట్లుగా ప్రతి బిడ్డలో విశ్వాసమును నైనా చేయమని వేడుకుంటున్నాము తండ్రి. నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రములు తెలియజేసుకుంటున్నామయ్యా. స్థానిక దైవజనులను జ్ఞాపకం చేసుకోండి, సేవకురాల్ని జ్ఞాపకం చేసుకోండి, ఆ కుటుంబాన్ని దీవించండి, ఆరోగ్యము చేత మెండుగా నింపమని వేడుకుంటున్నామయ్యా. నీ సేవను నీ పరిచర్యను గొప్పగా జరిగించడానికి కావలసిన పరిశుద్ధాత్మ సహాయమును దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రములు తెలియజేసుకుంటున్నాము. సంఘ పెద్దలను కూడా జ్ఞాపకం
జ్ఞాపకము చేసుకోండి, తల్లి గారిని జ్ఞాపకము చేసుకోండి అయ్యా. మంచి ఆరోగ్యము, శక్తి యేసు నామములో కలుగును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకే వందనాలు నాయనా. ఎంతో మంది యవన బిడ్డలు పరిచర్య చేస్తూ ఉన్నారు, వారందరినీ కూడా జ్ఞాపకము చేసుకోండి. ఇంకను మీలో నాయనా బహుగా ఫలించినట్లుగా వారందరిపై మీ యొక్క కృపను కృపరిపచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రములు తెలియచేసుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లును గాక అని వేడుకుంటూ మరి యొక్క వారము నీ యొక్క సన్నిధిలోనికి వచ్చు పర్యాంతము వరకు నీ యొక్క మహాకృప మాలో ప్రతి ఒక్కరికి తోడయుండును గాక అని ప్రార్థిస్తూ సర్వశక్తి కలిగినటువంటి, సర్వాధికారము కలిగినటువంటి గొప్ప దేవుడవైనటువంటి నీ కుమారుని యొక్క నామములో ప్రార్థిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అతి వినయముగా అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్.